ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 18/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 26/10/1968. మధురమైన పిల్లలు, భగవంతుణ్ణి చేరుకోవడానికే భక్తిని చేస్తారు. సత్యయుగంలో భక్తి చేయరు, ఎందుకంటే అక్కడ 21 జన్మల యొక్క వారసత్వము లభించింది కనుక. దుఃఖంలో అందరూ కూడా ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు, సుఖంగా ఉన్నప్పుడు ఎవరు కూడా స్మృతి చేయరు అనే గాయనము కూడా ఉంది. అయితే ఇక్కడ అపారమైన దుఃఖము ఉన్నది. ప్రతి క్షణము భగవంతుడా మా పైన దయ చూపించండి అని అడుగుతూ ఉంటారు. ఓం నమ శివాయ. ఆత్మిక తండ్రిని ఆంగ్ల భాషలో సుప్రీం ఫాదర్గా పిలుస్తారు. సత్యయుగంలో మీరు ఉన్నప్పుడు అక్కడ ఆంగ్ల భాష కానీ వేరే ఇతర భాషలు కానీ లేవు. మీకు సత్యయుగంలో మన రాజ్యము కొనసాగిందని మీకు తెలుసు. అక్కడ మన భాషే నడిచింది, ఆ తర్వాత భాష మారుతూ ఉంటుంది, అనేక భాషలు ఏర్పడతాయి. ఎలాంటి రాజు ఉంటే వారి అనుసారంగా భాషలు కూడా నడుస్తాయి. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే మనలోని భూతాలు తొలగిపోతాయి. ఎందుకంటే తండ్రిని పతిత పావనుడుగా పిలుస్తారు. 5 భూతాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఆత్మలోనే 5 భూతాలు ప్రవేశిస్తాయి. ఆ భూతాలను దేహాభిమానము, కామము, క్రోధము లాంటి వికారాలుగా చెబుతారు. భగవంతుడు సర్వవ్యాపి కాదు. ఎవరైనా భగవంతుణ్ణి సర్వవ్యాపిగా చెప్పినట్లయితే ఆత్మలు కూడా సర్వవ్యాపి అని చెప్పండి. ఆత్మల్లో 5 వికారాలు సర్వవ్యాప్తంగా ఉన్నాయి. పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పలేము, ప్రతి చోట ఉండరు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి? ప్రతి విషయాన్ని సరిగ్గా ధారణ చేస్తే మీరు గొప్పవారిగా అవుతారు. రావణ సాంప్రదాయం ఏమంటుంది, తండ్రి ఏమంటున్నారు, ప్రపంచం ఏమంటుందని ఇప్పుడు మీరు తెలుసుకొని అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ప్రతి శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మలోనే 5 వికారాలు ప్రవేశిస్తాయి. సత్యయుగంలో 5 భూతాలు ఉండవు. ఇది భూతాల ప్రపంచము. సత్యయుగాన్ని దేవతల ప్రపంచంగా పిలుస్తారు. వారిలో ఎలాంటి భూతాలు ఉండవు. అక్కడ నామమాత్రంగా కూడా వికారాలు ఉండవు. దాన్ని డిటి వరల్డ్ అని పిలుస్తారు. ఇది డెవిల్ వరల్డ్. అంటే డెవిల్ అంటే అసురులు. దానికి దీనికి అంటే స్వర్గానికి నరకానికి ఎంత తేడా ఉందో చూడండి. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన చెందుతున్నారు. సత్యయుగంలో మీకు ఎలాంటి వికారాలు ఉండకూడదు, అవగుణాలు ఉండకూడదు. మీలో అన్ని గుణాలు ఉంటాయి. 16 కళలతో సంపూర్ణంగా ఉంటారు. సత్యయుగంలో సంపూర్ణంగా ఉంటారు. ఆ తర్వాత క్రమంగా దిగజారుతారు. ఈ చక్రం గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మనము 84 జన్మల యొక్క చక్రాన్ని ఎలా తిరిగామో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు స్వ అంటే ఆత్మ యొక్క దర్శనం జరుగుతోంది. ఈ చక్రం గురించి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఈ జ్ఞానాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. తండ్రి జ్ఞానాన్ని తెలియచేస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారతదేశానికి వచ్చి ఇస్తారు. ఇది నా దేశము అని అంటారు కదా, దీనిని హిందుస్థాన్గా పిలవడం తప్పు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు అక్కడ మన రాజ్యము కొనసాగిందని మీరు తెలుసుకున్నారు. ఆ సమయంలో దేవీ దేవత ధర్మం తప్ప ఇతర ధర్మాలు ఏవి కూడా లేవు. దాన్ని కొత్త ప్రపంచంగా పిలిచేవారు. న్యూ ఢిల్లీ అని పిలుస్తారు కదా. ఢిల్లీ అసలు పేరు ఢిల్లీ కాదు, దానిని పరిస్థాన్గా పిలిచేవారు. ఇప్పుడు న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అని 2 రకాలుగా పిలుస్తారు. కొత్త పాత అని కూడా అనరు, ఫరిస్తాన్ అని పిలుస్తారు. ఢిల్లీని రాజధానిగా కూడా అంటారు కదా. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ ఇతర ధర్మాలు ఏవి కూడా ఉండేటివి కావు. అక్కడ మన రాజ్యమే కొనసాగింది. ఇప్పుడు ఆ రాజ్యము లేదు. అందుకే ఇప్పుడు మనం భారతదేశం అని మాత్రమే చెబుతాము. ఇక్కడ రాజ్యం అనేది లేదు. పిల్లలు, ఈ జ్ఞానాన్ని మొత్తం మీరు అర్థం చేసుకున్నారు. దీనిని మననం చేస్తూ ఉంటారు. నిజంగా ఈ ప్రపంచంలో ఒకప్పుడు దేవతల యొక్క రాజ్యము కొనసాగేది. అప్పుడు ఇతరుల రాజ్యం ఏది కూడా లేదు. యమునా నది తీరాన్ని ఫరిస్తాన్గా పిలిచేవారు. దేవతల రాజధాని కూడా ఢిల్లీగానే ఉండేది. ప్రతి ఒక్కరికి ఢిల్లీ పైన దృష్టి ఉంటుంది. ఇది చాలా పెద్దది, దేశానికి మధ్య భాగంలో ఉంటుంది. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. పాపాలు తప్పకుండా మన ద్వారా జరిగాయి. మనం పాపాత్మలుగా మారిపోయాము. సత్యయుగంలో పుణ్యాత్మలుగా ఉంటారు. తండ్రి వచ్చి ఇప్పుడు పావనంగా తయారు చేస్తున్నారు. అందుకే మీరు శివ జయంతి జరుపుకుంటారు. జయంతి అనే పదము ప్రతి ఒక్కరికి ఉపయోగిస్తారు, కానీ దీనిని శివరాత్రిగా కూడా పిలుస్తారు. రాత్రి అనే దాని అర్థము మీకు తప్ప మరెవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి జయంతిని అంటే పుట్టినరోజును కూడా జరుపుకుంటారు. తేదీ, తిథి, నిమిషం అన్నీ కూడా వ్రాస్తారు. ఇప్పుడు ఇది శివరాత్రి.
దీని అర్థం ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద పండితులు కూడా దీని అర్థాన్ని తెలియచేయలేరు. దీనిని ఏ విధంగా జరుపుకోవాలి, రాత్రి అంటే ఏమిటో తండ్రి తెలియచేశారు. 5000 సంవత్సరాల చక్రంలో సుఖ దుఃఖాల యొక్క ఆట కొనసాగుతుంది. స్వర్గాన్ని పగలుగాను, నరకాన్ని రాత్రిగా పిలుస్తారు. తండ్రి పగలు రాత్రి మధ్యకాలంలో సంధికాలంలో వస్తారు. అర్ధకల్పము ప్రకాశమయంగా, అర్ధకల్పము చీకటిమయంగా ఉంటుంది. భక్తిలో చాలా కష్టాలు అనుభవిస్తారు. కానీ ఇక్కడ క్షణకాలానికి సంబంధించిన విషయము చాలా సహజమైనది. దీనినే సహజ యోగంగా పిలుస్తారు. ముందుగా మీరు ఇక్కడి నుంచి ముక్తిధామానికి వెళ్ళాలి, ఆ తర్వాత జీవన్ముక్తి ధామానికి, ఆ తర్వాత జీవన బంధనంలోకి వెళ్ళాలి. అక్కడ ఎంతెంత కాలము ఉంటారో మీరు తెలుసుకున్నారు. అయినా మళ్ళీ మీరు తండ్రిని మర్చిపోతూనే ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, యోగం అనే పదము సరియైనదే, కానీ దానిని చాలా మంది శారీరక యోగంగా భావిస్తారు. ఇక్కడ తండ్రి తెలియచేస్తున్నది ఆత్మల యొక్క యోగము. సన్యాసులు అనేక రకాలుగా హఠయోగాన్ని నేర్పుతారు. మనుషులు వాటిని చూసి గందరగోళానికి గురవుతారు. ఇక్కడ పరంపిత పరమాత్మనే మీ యొక్క తండ్రి, గురువు. కాబట్టి వారిని మీరు గుర్తు చేసుకోవాలి. గురువు దగ్గరనే చదవాల్సి ఉంటుంది. పిల్లవాడు జన్మించినప్పుడు ముందుగా తండ్రిని గుర్తు చేస్తారు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత గురువును గుర్తు చేయాల్సి ఉంటుంది. తర్వాత వానప్రస్థావస్థలో గురువుతో యోగాన్ని కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 రకాలుగా స్మృతి చేస్తారు. అక్కడ ఈ ముగ్గురు కూడా వేరువేరుగా ఉంటారు. ఇక్కడ పరంపిత పరమాత్మ వచ్చి తండ్రిగాను, గురువుగాను, సద్గురువుగాను కూడా అవుతున్నారు. ఇది ఎంతటి అద్భుతమైన విషయము. అటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. జన్మ జన్మలుగా ఈ ముగ్గురిని వేరువేరుగా స్మృతి చేస్తూ వచ్చాము. సత్యయుగంలో కూడా తండ్రిని గుర్తు చేస్తారు. ఆ తర్వాత గురువును గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా చదవడానికి వెళ్తారు కదా. సత్యయుగంలో సద్గురువు యొక్క అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ కూడా సద్గతిలో ఉంటారు. ఈ విషయాలు గుర్తుంచుకోవడము చాలా కష్టమేమీ కాదు. చాలా సహజంగా గుర్తుంచుకోవచ్చు. దీనినే సహజమైన స్మృతిగా పిలుస్తారు. ఇది సాధారణమైన విషయమేమీ కాదు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను కూడా కొంత సమయం కోసము శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల వానప్రస్థ స్థితిలో నేను ప్రవేశిస్తాను. 60 ఏళ్ళు వచ్చినప్పుడే సమస్యలు ఎదురవుతాయని కూడా అంటారు కదా. ఇప్పుడు అందరికి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. అందరూ వానప్రస్థ స్థితిలో నిర్వాణధామానికి వెళ్తారు. దానిని స్వీట్ హోమ్ గా పిలుస్తారు. అదే మన యొక్క మధురమైన ఇల్లు. దానికోసం అనంతమైన భక్తిని చేశాము. ఇప్పుడు చక్రాన్ని చుట్టి తిరిగి వచ్చాము. మనుష్యులకు దీని గురించి తెలియదు. ఇది లక్షల సంవత్సరాల చక్రంగా అని అసత్యాన్ని తెలియచేస్తారు. ఒకవేళ లక్షల సంవత్సరాలు ఈ చక్రం కొనసాగినట్లయితే దానిని పునరావృతం చేయడం చాలా కష్టము. అదే విధంగా ఆత్మలకు విశ్రాంతి దొరకడం కూడా కష్టంగానే అవుతుంది. మీకు విశ్రాంతి కూడా లభించాలి. పరంధామాన్ని సైలెన్స్ ఇన్కార్పోరియల్ వరల్డ్ గా పిలుస్తారు. ఈ పృథ్వీ లోకాన్ని స్థూల స్వీట్ హోమ్ గా పిలుస్తారు. పరంధామాన్ని మూల స్వీట్ హోమ్ గా పిలుస్తారు. ఆత్మ ఒక చిన్న రాకెట్ లాంటిది. ఆత్మ కంటే వేగంగా వెళ్లే వస్తువు మరొకటి కూడా లేదు. ఇది అత్యంత వేగంగా వెళ్తుంది. ఒక క్షణంలోనే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. దాని కొరకు మరో శరీరం సిద్ధంగా ఉంటుంది. డ్రామా ప్రకారంగా సరైన సమయంలోనే వెళ్ళాలి. డ్రామా చాలా ఖచ్చితంగా నడుస్తుంది. ఇందులో ఎలాంటి పొరపాటు లేదు అని మీరు అర్థం చేసుకున్నారు. డ్రామా ప్రకారంగా నేను ఖచ్చితమైన సమయంలోనే వస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఒక సెకండ్ కాలం కూడా తేడా జరగదు. వీరిలో భగవంతుడు ఉన్నారని ఎలా తెలుసుకోవాలి? జ్ఞానము లభించినప్పుడే తెలుస్తుంది. పిల్లలను కూర్చోబెట్టి తండ్రి సవివరంగా తెలియచేస్తున్నారు. శివరాత్రి కూడా జరుపుకుంటారు కదా. శివుడు ఎప్పుడు ఏ విధంగా వస్తారో ఎవరికి తెలియదు. శివరాత్రితో పాటు కృష్ణరాత్రిని కూడా జరుపుకుంటారు. రాముని యొక్క రాత్రిని జరుపుకోరు. ఎందుకంటే అక్కడ వైరుధ్యం వచ్చేసింది. శివరాత్రిలో కూడా శ్రీకృష్ణుని యొక్క జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడే అనుమానం మొదలైంది. భక్తి మార్గంలో శాస్త్రాలను ఎంతో తప్పుగా మార్చివేశారు. ఒకవేళ తండ్రిని తప్పుగా అర్థం చేసుకుంటే తండ్రి రచన అయిన సృష్టిని కూడా తప్పుగానే అర్థం చేసుకుంటారు. ఇక్కడ అసుర రావణ రాజ్యం కొనసాగుతోంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలే. వీరిని బాబాగా పిలుస్తారు. వృద్ధ వయసులో ఉన్నవారినే బాబాగా పిలుస్తారు. చిన్న పిల్లవాడిని బాబా అని ఎవరు కూడా పిలవరు. కొంతమంది ప్రేమతో చిన్న పిల్లలను కూడా బాబా అని పిలుస్తారు. అలాగే శ్రీకృష్ణుడిని కూడా ప్రేమతో బాబా అని పిలుస్తారు. ఎవరైనా పెద్దవారిగా అయిన తర్వాత వారికి పిల్లలు జన్మిస్తేనే వారిని బాబాగా పిలుస్తారు. కృష్ణుడు స్వయంగా యువరాజు. ఆయనకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, నేను వృద్ధుని యొక్క శరీరంలో వస్తాను అని. శాస్త్రాల్లో కూడా ఈ విషయం ఉంది.
కానీ శాస్త్రాలలో విషయం చాలా స్పష్టంగా ఉండదు. కొన్ని విషయాలు మాత్రమే సరైనవి ఉంటాయి. బ్రహ్మ యొక్క వయస్సు అంటే ప్రజాపిత బ్రహ్మ యొక్క వయస్సుగా భావించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రస్తుత సమయానికి సంబంధించినది. ప్రజాపిత బ్రహ్మ యొక్క ఆయుష్ కూడా ముగుస్తుంది, ఎందుకంటే ఇది మృత్యులోకము. స్వర్గంలో ఇలాంటి మాటలు ఉండవు. బ్రహ్మ యొక్క ఆయుష్ మృత్యులోకంలోనే ముగుస్తుంది. ఇది అమరలోకం కాదు. దీనిని పురుషోత్తమ సంగమ యుగంగా పిలుస్తారు. ఈ విషయాలను పిల్లలు తప్ప మరెవరు కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు మీ జన్మల గురించి తెలుసుకోలేరు, నేనే తెలియచేస్తున్నాను అని చెబుతున్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. అది ఎలా అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి యుగానికి 1250 సంవత్సరాలు పడుతుంది. మీరు ఇన్ని జన్మలు తీసుకున్నారు అని తండ్రి తెలియచేస్తున్నారు. 84 జన్మల యొక్క లెక్క ఉన్నది. 84 లక్షల జన్మలను లెక్కించడం సాధ్యం కాదు. ఇది కేవలం 84 జన్మల యొక్క చక్రం మాత్రమే. ఒకవేళ 84 లక్షల జన్మలు ఉన్నా కూడా దానిని ఎవరు కూడా గుర్తుంచుకోలేరు. ఇక్కడ ఎంతో అపారమైన దుఃఖం లభిస్తుంది. ఇక్కడ పిల్లలు చెదల వలె జన్మిస్తున్నారు. దీనిని ఘోర నరకంగా పిలుస్తారు. ఇది పనికిరాని ప్రపంచము. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. పాపాలు తొలగిపోతేనే మీరు పుణ్యాత్ములుగా అవుతారు. ఇప్పుడు ఎలాంటి పాపం చేయకూడదు. కామఖడ్గంతో దాడి చేయడం ద్వారా ఆది మధ్య అంత్య కాలాల యందు దుఃఖమే లభిస్తుంది. ఇప్పుడు రావణ రాజ్యం ముగుస్తోంది. ఇప్పుడు కలియుగము చివరి దశలో ఉంది. ఇప్పుడు చివరి మహాయుద్ధము జరగనుంది. ఆ తర్వాత ఎలాంటి యుద్ధాలు జరగవు. ఇక ఎలాంటి యజ్ఞాలు కూడా జరగవు. యజ్ఞాన్ని ప్రారంభించిన తర్వాత అందులోనే అన్ని హవనం చేస్తారు. మిగిలిన సామగ్రిని కూడా అందులోనే వేసి హవనం చేస్తారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. రుద్రుడు అంటే శివ బాబా. రుద్రమాల అని కూడా పిలుస్తారు కదా. శివుణ్ణి అంటే రుద్రుణ్ణి జపమాలలోని పుష్పంగా భావిస్తారు. ఆ తర్వాత మేరు యుగళం వస్తుంది. మాల అనేది జంటలకు సంబంధించినది. ఇది ప్రవృత్తి మార్గం కదా. నివృత్తి మార్గం తర్వాత స్థాపన జరుగుతుంది. నివృత్తి మార్గంలో ఉన్నవారికి ప్రవృత్తి మార్గం యొక్క ఆచారాలు తెలియవు. నివృత్తి మార్గంలోని వారు ఇల్లుని వదిలి అడవికి వెళుతారు. అందుకే వారిని సన్యాసిగా పిలుస్తారు. వారు దేనిని త్యజించారు? ఇంటిని, కుటుంబాన్ని త్యజించారు. ఖాళీ చేతులతో వెళుతారు కదా. ఇంతకు ముందు గురువులు కూడా చాలా పరీక్షలు పెట్టేవారు. సన్యాసులు కేవలము పిండిని మాత్రమే తీసుకుని వెళ్లేవారు. వండిన భోజనాన్ని స్వీకరించరు. వారు అడవిలోనే ఉండాలి. అడవిలోనే కందమూలాలు, పండ్లు లభిస్తాయి కదా. ఇదంతా కూడా మహిమ చేయబడి ఉంది. కానీ సతో ప్రధానమైన సన్యాసులు ఉన్నప్పుడు వాటిని తినేవారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గురువుల ద్వారానే చెడిపోతారు. తండ్రి కూడా పిల్లలను అపవిత్రంగా తయారు చేస్తారు. దీనినే విషమయ ప్రపంచంగా పిలుస్తారు. సత్యయుగాన్ని వికార రహిత ప్రపంచంగా పిలుస్తారు. కాబట్టి మనం విషపూరిత ప్రపంచంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇది వేశ్యాలయము. నా పేరు శివ అని తండ్రి తెలియచేస్తున్నారు. నిర్వికార ప్రపంచాన్ని స్థాపన చేయడము తండ్రి యొక్క కర్తవ్యము. ఇక్కడ అంటే నరకములో అందరూ కూడా పతితమైన మనుషులే ఉంటారు. అందుకే దేవతలు అని చెప్పుకోవడానికి బదులుగా హిందువులము అని పేరు పెట్టుకుంటారు. తండ్రి ఈ విషయాల గురించి వివరంగా తెలియచేస్తున్నారు. మీరు సత్యమైన పరంపిత తండ్రి యొక్క సంతానము. వారు మీకు 21 జన్మల కొరకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత రమణ రాజ్యం వస్తుంది. తండ్రి యొక్క వారసత్వము 21 తరాల పాటు కొనసాగుతాయి. ఇప్పుడు 21 తరాలు పూర్తవుతున్నాయి. దీనిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కాలచక్రం లక్షల సంవత్సరాలు కొనసాగినట్లయితే దానిని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారు? పాఠశాలలో పిల్లలు చరిత్ర, భూగోళము గురించి పూర్తిగా చదవరు. ప్రపంచ చరిత్ర, ప్రపంచ భూగోళం గురించి ఎవరికీ తెలియదు. ఇస్లాం, బౌద్ధ మతాలు వచ్చి ఎంతకాలమైందో మీరు తెలుసుకున్నారు. 2 యుగాలు లక్షల సంవత్సరాలు కొనసాగిందని భావించినట్లయితే మనుషులు చీమల వలె జనసంఖ్య పెరిగిపోతుంది. తండ్రి సన్ముఖంలో కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. జన్మల యొక్క పాపాల యొక్క భారం మీ మీద ఉన్నాయి. పాపాలు తొలగించుకునేందుకే మీరు తండ్రిని పిలుస్తారు. సన్యాసులు, సాధువులందరూ కూడా ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. కానీ దాని అర్థం ఎవరికి తెలియదు. పతిత పావనులు ఎవరో కూడా తెలియకుండా పాడుతారు. ఒకరు చప్పట్లు కొట్టగానే మిగతా వారందరూ కూడా కొడతారు. అలాంటప్పుడు పవిత్రంగా ఎలా అవుతారు? తరచుగా స్నానం కూడా చేస్తారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు పతితమైన వారు అని మనం భావించవలసి ఉంటుంది. శివ్ బాబా సర్వవ్యాపి కారు, కుక్కలో, పిల్లిలో ఉంటారని చెబుతారు. పరమాత్మతో యోగం ఎలా చేయాలి, ఎలా కలవాలి అని అడిగితే మీరు ఏమని సమాధానం చెబుతారు? పరమాత్ముని సర్వవ్యాపిగా పిలుస్తారు. అలాంటప్పుడు మీరు మీ మార్గం గురించి ఏమని చెబుతారు? వేదాలు చదివితే భగవంతుడు లభిస్తారని అంటూ ఉంటారు కదా.
కానీ తండ్రి తెలియచేస్తున్నారు, నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్రకారంగా వస్తాను అని చెబుతున్నారు. ఈ డ్రామా యొక్క రహస్యము తండ్రికి తప్ప మరెవరికి తెలియదు. లక్షల సంవత్సరాల యొక్క డ్రామా ఉండదు, కేవలము 5,000 సంవత్సరాల చక్రము. గత కల్పనము కూడా తండ్రి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇచ్చారు. ఇదే మహామంత్రము, మాయ పైన విజయాన్ని పొందే మహామంత్రము తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. ఇంకెవరు కూడా దాని అర్థాన్ని తెలియచేయలేరు. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్కరే అనే మహిమ కూడా ఉంది కదా. మనిషి దాతగా కాలేరు. ఇక్కడ దేవతల గురించి చెప్పడం లేదు. స్వర్గంలో సుఖము ఉంటుంది, అక్కడ ఎవరు కూడా భక్తి చేయవలసిన అవసరం లేదు. భగవంతుని చేరుకోవడం కొరకే భక్తిని చేస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదు, ఎందుకంటే అక్కడ 21 జన్మల యొక్క వారసత్వాన్ని పొందుతారు. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవరు కూడా స్మృతి చేయరు అనే గాయనం కూడా ఉంది కదా. ఇక్కడ అపారమైన దుఃఖం లభిస్తోంది. ప్రతి క్షణము భగవంతుడా మా పైన దయ ఉంచండి అని పిలుస్తూ ఉంటారు. ఈ కలియుగి దుఃఖ ప్రపంచము ఎప్పటికీ ఉండదు. సత్యయుగము, త్రేతాయుగము గతంలో గడిచిపోయాయి, మళ్ళీ అవి భవిష్యత్తులో వస్తాయి. లక్షల సంవత్సరాల విషయం ఎవరికి కూడా గుర్తుండదు. ఇప్పుడు తండ్రి మొత్తం జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల యొక్క రహస్యాన్ని కూడా తెలియచేస్తున్నారు. ఇది 5,000 సంవత్సరాల యొక్క చక్రము. పిల్లలు, ఇప్పుడు మీరు పరాయి రాజ్యంలో ఉన్నారని అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు మీ యొక్క సొంత రాజ్యం ఇక్కడే ఉండేది. ఈ భౌతిక ప్రపంచంలో యుద్ధాన్ని చేసి రాజ్యంపై విజయాన్ని సాధిస్తారు. ఆయుధాలతో యుద్ధం చేసినంత మాత్రాన రాజ్యంపై అధికారాన్ని పొందలేరు. మీకు రాజ్యాధికారం రావాలంటే ఈ సృష్టి సతోప్రధానంగా అవ్వాలి. పాత ప్రపంచము ముగిసిపోయి కొత్త ప్రపంచం ఏర్పాటు కావాలి. దీనిని కలియుగ పాత ప్రపంచంగా పిలుస్తారు, సత్యయుగాన్ని కొత్త ప్రపంచంగా పిలుస్తారు. దీని గురించి మనుషులకు తెలియదు. సన్యాసులు వీటిని కల్పనగా చెబుతారు. ఇక్కడే సత్యయుగము, ఇక్కడే కలియుగము ఉందని అంటారు కదా. మిగతావన్నీ కూడా మనసు యొక్క కల్పనలు. ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలు తెలియచేస్తున్నారు. గురువులు చెప్పేదంతా కూడా చాలా వరకు అసత్యమే. సన్యాసులు కూడా ఇల్లును వదిలి వెళుతారు. ఒకవేళ తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోతే మిగతా కుటుంబ సభ్యులు అనాథలుగా మారిపోతారు. ప్రపంచం అంతా కూడా పోట్లాడుతోంది. ఇక్కడ చాలా మంది అనాథలుగా ఉన్నారు. అందరూ అనాథలే. తండ్రి ఎవరో తెలియదు. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే తెలియజెప్పేవారు. సత్య, త్రేతాయుగల గురించి ఎవరికి తెలియదు. తండ్రి పిల్లలకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. తండ్రికి మాత్రమే ఈ జ్ఞానం ఉన్నది. వారే జ్ఞాన స్వరూపులు. అన్ని తెలిసిన వారు. ఆయన ఈ మనుష్య సృష్టి యొక్క బీజ స్వరూపులు. వారు జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు, సుఖ సాగరులుగా పిలుస్తారు. ఆయన నుంచే మనకు వారసత్వం లభిస్తుంది. మంచిది. ఆత్మిక పిల్లలకు నమస్తే. వరదానము, సాక్షాత్కార్ భవ. వ్యర్థ మాటల యొక్క బ్యాంకును సమాప్తం చేసుకొని సంతోషకరమైన మాటలను నిల్వ చేసుకోవాలి. ఆనందంలో తేలియాడే ఆత్మలుగా ప్రతి ఒక్కరికి కనిపించాలి. ప్రతి మాటలో ఆత్మికత, మాధుర్యము ఉండాలి. కాలానుగుణంగా స్థితి కూడా ఉన్నతంగా ఉండాలి. స్థితి సదా ఏకాగ్రంగా, సాక్షాత్కార స్వరూపంగా అగుపించాలి. అప్పుడే చాలామంది మీ వద్దకు వస్తారు. ఓం నమః శివాయ.